నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. 21st May 2025. ఈ రోజు అనగానే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కాదండి, భారతదేశానికే ఒక అద్భుతమైన రోజు అన్నమాట. చరిత్ర పుటల్లో లెక్కించదగిన రోజు. గతంలో లేనిది భవిష్యత్తులో మరి ఎప్పటికీ తిరిగిరానిది, అంటే నభూతన భవిష్యత్తు అంటారు కదా, ఆ రకంగా అంత అద్భుతమైన ఘట్టం అన్నమాట. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా అబ్బురంగా జరిపారు. అదంతా ఒక ఎత్తు అయితే, ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రసహనాలు మనందరికీ చిరోక్తుల్ని హాస్యాన్ని పండిస్తూనే మనలోని వ్యక్తిలోని దౌష్టికత్వాన్ని బయటపెట్టాయన్నమాట. ఒక రకంగా చాలా కుంచిత మనస్తత్వం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఇందులో మనకు తారసపడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దౌర్జన్యం, దోచుకో అందినంతా అంటే ఒక రకంగా తస్కరణ అనాలా, లేకపోతే అంటే బలం ఉన్నవాడితే రాజ్యం అనాలో తెలుస్తలేదు. అంటే యాక్చువల్గా వచ్చిన వారికి మ్యాక్సిమం అందరికీ ప్రభుత్వం వారు యోగా మ్యాట్లు, వాటర్ బాటిల్ ప్లస్ టీషర్ట్లు పంచారు. అయినప్పటికీ ఆఖరు అంటే ప్రస్తుతం దానికి ఒక ఎన్రోల్మెంట్ అన్ని పద్ధతి ప్రకారం జరిగాయి. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి కొన్ని మిగిలాయి అన్నమాట. వాటిని అవసరం ఉన్నా లేకపోయినా చాలామంది ఇలా వారి బల ప్రదర్శనతో సొంతం చేసుకున్నారు. ఏమిటంటే ఇంత సుసంస్కారంతో వ్యవహరించడం కాస్త మాయన మచ్చలా మారింది. ఇటువంటి తగ్గించుకుంటే మంచిది.